నేను మొన్న కూరగాయలు కొందామని మార్కెట్ పోయినా పక్కపొంటే మామిడికాయలు ఇట్లా కుప్పలు కుప్పలు ఓసి అమ్ముతున్నారు. సావిత్రమ్మ తాజా తాజా మామిడి పండ్లమ్మ ఇప్పుడే తీసుకో అని అంటే, లేదమ్మా నాకు వద్దంటే, నీకోసం రూపాయి తక్కువైనా చేస్తాం తీసుకో తీసుకో అమ్మా అని ఒకటే బతలాడినరు. వద్దంటే కూడా 2 కిలోల జోకి 10 రూపాయలు తక్కువ తీసుకొని నాకు అమ్మిండ్రు. కానీ నేనే కాదు, ఇట్లా మార్కెట్లో మామిడి పండ్లను ఎవ్వరు కొంటలేరట. హైదరాబాద్ గడ్డన్నారం మార్కెట్ మొత్తం మామిడికాయలతోటి నిండిపోయిందిలా. ఎక్కడిది ఆటోలు డీసీఎంలు లారీల నిండా టన్నులకు టన్నులు మామిడికాయలు దిగినాయి. మార్కెట్ కు లోళ్లు దిగుడే కాని కొనుటలు లేక గోసెల్ల వస్తున్నారు రైతన్నలు. ధర్నా కూడా చేసిండ్రు. రైతులు పంటకు నిప్పు పెట్టుడు, పారవోసుడు, పంట ఎక్కువ వస్తే అడ్డికి పావుషేరు అడుగుడు, కొనకుంట బందు పెట్టుడు గివేం కొత్త కాదు. కానీ ఇంకో సిక్కొచ్చి పడింది ఇప్పుడు. కాయలు మక్క పెడతందుకు గదేదో కార్బైడ్ అని వాడతారు కదా, అగో గదాని మీద పోలీసులు తనిఖీలు చేసి కేసులు పెట్టిండ్రట వ్యాపారుల మీద. గంతేయిగా ఉత్తుత్తగా మమ్మలను బదనాం చేస్తున్నారు. గసంటి మేమెందుకు కలుపుతాం? రైతులే అడ్డమైన మందులు కొట్టి పండిచ్చి మా మోకానేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పుకు మమ్మలను బదనాం చేస్తారా అని మామిడికాయలు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇక కడుపుగాలిన రైతన్న రోడ్డెక్కిండు. అయినా కార్పేట్ జల్లుడు కల్తీ చేసుడు గీ తెలివి రైతులకు ఏడుంటది? గంత తెలివే ఉంటే గీడిదాంకొచ్చి మీ రూపాయికి బారణ కమ్ముకునే కర్మ వాళ్ళకేముంటది చెప్పుండ్రి.